అన్న మీరు సివిల్ ఇంజనీరింగ్ లో ఎలాంటి హర్డల్స్ ఫేస్ చేశారన్న? సరిపోలేని జీతాలు, పేమెంట్స్ ఎక్కువ క్లయింట్స్ అండ్ అలాగే సైట్ అండ్ లేబర్ మేనేజ్మెంట్, వీటన్నిటికన్నా మేజర్ థింగ్ అనిపించేది ఏంటంటే నేను సివిల్ ఇంజనీర్ అనగానే ఓ తాపీ మేస్త్రి అని పిలిచే ఒక పిలుపు. అంటే ఒక సివిల్ ఇంజనీర్ వాస్తు కంపల్సరీగా చూడాలన్న. వాస్తు దోషం అంటే ఏంటంటే మీ ఇంట్లో సరైన గాలి వెలుతురు మీ ఇంట్లోకి రాకపోతే అది వాస్తు దోషం. అంతేగాని ఈ వంటగది ఈ మూల లేనందువల్ల నీకు పెళ్ళి ఆగదు. బెడ్రూమ్ ఆ మూలకి ఉండడం వల్ల నీకు జాబ్ రాదు. మేస్త్రీలకు కూడా ఈ టెక్నికల్ డేటా తెలియాలి. వాళ్ళు కూడా ఒక డ్రాయింగ్ అనాలిసిస్ చేసుకోవాలి. కంపెనీ స్టార్ట్ చేసుకునే ఐడియాస్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, కేపబిలిటీ ఉన్నా కూడా ఎక్కువ మంది జాబ్స్ ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ప్రాబ్లం అంటే కాలేజ్లోనే ఉంది. సో ఏవో థియరీలు చెప్పి ఏవో ఫార్మాలు చెప్పి సో వాళ్ళని జస్ట్ పాస్ చేసి బయటకు నెట్టుతున్నారు. ఎంతమంది సివిల్ ఇంజనీర్స్ బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇల్లు కూడా వాళ్ళు కట్టుకోలేకపోతున్నారు. సో దే ప్రిఫర్ టు గోయే సివిల్ ఇంజనీర్స్ అనే వాళ్ళు మన బీటెక్ కాలేజ్లో రోజు రోజు తగ్గిపోతున్నారు. ఒక సైట్ ఇంజనీర్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీస్ ఏంటన్నా? సైట్ ఇంజనీరింగ్ ఉండాల్సిన మెయిన్ సింగిల్ ఆబ్జెక్ట్ ప్యాషన్. దాన్ని హైడ్రో ఎప్పుడైతే వచ్చిందో కన్స్ట్రక్షన్స్ అన్ని చాలా వరకు ఆగిపోయినాయి. అండ్ కొంతమంది భయపడుతున్నారు కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలంటే. దాని గురించి మీరు ఏమంటారు? సో ఇక్కడ నుంచైనా మనం జాగ్రత్త పడడానికి ఇది ఒక మంచి స్టెప్ అని. ప్లానింగ్ అంటున్నారు, ఎగ్జిక్యూషన్ అంటున్నారు, డిఫరెంట్ ఉన్నాయి. ఇవన్నీ ఒక సివిల్ ఇంజనీర్కి అవసరం అన్న. సివిల్ ఇంజనీర్ ఇస్ ద 19th century ఆర్కిటెక్ట్ అని చెప్తారు అనమాట. ఒక సెంచరీ మొత్తానికి సివిల్ ఇంజనీర్ అంటే ఒక ఆర్కిటెక్ట్ అని చెప్పి. సో సివిల్ ఇంజనీర్ అనేవాడు ఒకటే, ఇన్ని క్రాఫ్ట్స్ లేవు. యాక్చువల్లీ మీరు చూసుకుంటే ఒక లాయర్కి లాభం అనేది క్రైమ్స్ పెరిగినప్పుడు ఉంటుంది, అండ్ అలాగే డాక్టర్కి వచ్చేప్పటికి రోగాలు పెరిగినప్పుడు లాభం ఉంటుంది. కానీ సివిల్ ఇంజనీర్ లాభం అనేది దేశం అభివృద్ధి అవుతున్నప్పుడు ఉంటుంది. ఒక దేశం అభివృద్ధి అనేది దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మాత్రమే ఉంది. రైట్ అన్న. ఒక సివిల్ ఇంజనీర్ అంటే మీరు ఏం చెప్తారన్న? దేవుడు అనేవాళ్ళు మనుషుని సృష్టిస్తే సివిల్ ఇంజనీర్ అనేది మొత్తం వరల్డ్ సృష్టిస్తారు. మన భవనం పాడ్కాస్ట్ సిరీస్ని ఎంత బాగా సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ఇలాంటి మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలంటే ఛానల్ కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. సివిల్ స్టూడెంట్గా రివీల్ అయిన తర్వాత ఒక దగ్గర జాబ్ చేస్తూ ఓన్గా కంపెనీ స్టార్ట్ చేసుకోవాలని ఒక కంపెనీ స్టార్ట్ చేసుకున్నారు. దెన్ అతను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, అండ్ అతని దగ్గర ఉన్న వర్కర్స్ కానీ సివిల్ ఇంజనీర్స్ కానీ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఇంకా సివిల్ కమ్యూనిటీ అనేది ఎలా బిల్డ్ అవ్వాలి, అంటే ఒక సివిల్ వాళ్ళకి ఎందుకు హెల్త్ ఇన్సూరెన్సెస్ ఉండో, ఎందుకు వాళ్ళకి హాలిడేస్ ఉండో, అలాంటి విషయాల గురించి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఎంటర్ప్రెనర్ గా మార్కెట్ లోకి వచ్చిన తర్వాత అతని సర్కిల్ ఎలా ఉంది, అతను ఎలాంటి ప్రాజెక్ట్స్ డీల్ చేస్తాం అనే విషయాల మీద కూడా చాలా డీప్ గా డిస్కస్ చేసాం. సో మన గెస్ట్ ఎవరో కాదు, హైరేజ్ కన్స్ట్రక్షన్ ఫౌండర్ సాయి కిరణ్ గారు. వీడియో అయితే చాలా ఎంగేజింగ్ గా వచ్చింది, చివరి వరకు చూడండి. వెల్కమ్ సాయి కిరణ్ అన్న. నీ వాల్యుబుల్ టైంని ఇచ్చారు. అంటే మా ఈ బోనస్ పాడ్కాస్ట్ సిరీస్లో ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటుంటే మాకు కూడా ఇంకా మోటివేషన్ అనిపిస్తుంది. మీ వీడియోస్ చాలా చూసాను నేను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. అంటే కామన్ పీపుల్కి కూడా అర్థమయ్యే విధంగా ప్రతి సివిల్ అంటే ఇది అన్న విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాక్చువల్గా ఆ వీడియోస్ చాలా నచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాము. రైట్, మీరు మాకు మీ టైం కూడా ఇచ్చారు అన్న. మీకు ఫస్ట్ సివిల్ తీసుకోవాలన్న థాట్ ఎలా వచ్చిందన్న? సివిల్ ఇంజనీర్ అందరిలాగానే ఇంటర్ అయ్యాక సో చిన్నప్పటి నుంచి చాలా అవుదాం అనుకున్నా. బట్ ఇంటర్ అయింది. ఇంటర్ అయిన తర్వాత బోల్డ్ ఆప్షన్స్, వాటన్నిటిలో చూసుకుంటే ఇది కొంచెం బెటర్ అనిపించింది. సో అక్కడ ఇది ఒక ఆప్షన్ అయిపోయింది, అదొక ఆప్షన్. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత దీని మీద ఇష్టం పెరిగింది. ఓకే. అన్న మీరు సివిల్ ఇంజనీరింగ్ లో ఎలాంటి హర్డల్స్ ఫేస్ చేశారన్న? హర్డల్స్ అంటే బోల్డ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సరిపోలేని జీతాలు, అండ్ అలాగే ఏదైతే మనకి పేమెంట్స్ ఎక్కువ క్లయింట్స్, అండ్ అలాగే సైట్ అండ్ లేబర్ మేనేజ్మెంట్, వీటన్నిటికన్నా మేజర్ థింగ్ అనిపించేది ఏంటంటే నేను సివిల్ ఇంజనీర్ అనగానే ఓ తాపీ మేస్త్రి అని పిలిచే ఒక పిలుపు. సో ఇవన్నీ చాలా కష్టంగా అనిపిస్తుంది ఇనిషియల్ డేస్. అందుకే మీరు కంపెనీ పెట్టాలి, దీనికి ఒక ఏంటంటారు ఒక వే తీసుకురావాలని స్టార్ట్ చేశారా హైరేజ్ కన్స్ట్రక్షన్స్ని? హైరేజ్ కన్స్ట్రక్షన్ అనే దాని ముఖ్య ఉద్దేశం వచ్చేపాటికి ఒక నాణ్యతమైన బిల్డింగ్ కట్టడం. సో డబ్బు ఉన్నవాడికి కానీ లేనివాడికి కానీ భారతదేశంలో ప్రతి ఒక్కడికి ఉండే ఒకే ఒక కళ సొంతిల్లు. ఆ సొంతిల్లు అనేది నాణ్యతగా కట్టాలనుకునే ఉద్దేశం మీద మనం ఈ హైరేజ్ కన్స్ట్రక్షన్ అనేది పెట్టడం జరిగింది. రైట్ అన్న. అంటే ఇప్పటిదాకా ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారన్న, అండ్ మీ లైఫ్ జర్నీలో హైరేజ్ ఏ స్టేజ్లో స్టార్ట్ చేశారు కంపెనీ?
సో నేను ఇనీషియల్గా ఆల్మోస్ట్ 4 to 5 years డిఫరెంట్ సైట్ ఇంజనీర్స్గా వర్క్ చేశాను డిఫరెంట్ కంపెనీస్లో. సో నేను చేసినది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇయర్ నా దగ్గర ఒక 4 ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి. ఎట్ నియర్ బై ఇదే హైదరాబాద్లో 4 ప్రాజెక్ట్స్ రన్ అవుతాను. సూపర్. సో ఫ్రమ్ స్క్రాచ్ జీరో నుంచే వచ్చాను. బట్ మా ఫాదర్ కానీ బ్యాక్గ్రౌండ్ కూడా నాట్ గుడ్, బట్ అక్కడ నుంచి కూడా ఒక స్టేబుల్ ఏంటంటే గుడ్ వేలోనే మనం వచ్చున్నాం అనమాట. అని ఇప్పుడు బాగానే అని అందరూ అంటే నీకులాగే లైక్ చాలామంది స్టూడెంట్స్ కానీ సివిల్ ఇంజనీర్స్ కానీ జాబ్ చేయాలి అన్న థాట్లో లేకుండా నేను ఓన్గా కంపెనీ పెట్టుకోవాలి, నేను ఒక ఎంటర్ప్రెనర్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. సో అలా అవ్వాలి అంటే ఏం చేయాలన్నా అంటే మీ ఎక్స్పీరియన్స్? యా డెఫినెట్లీ. ఏ చదువు లేకుండా కొన్ని మాయ మాటలతో ఎంతో మంది కాంట్రాక్టర్స్ అనే అతను ఈరోజు సంపాదిస్తున్నారు. బట్ మీరు సివిల్ ఇంజనీరింగ్ చదువుండి మీకు క్వాంటిటీస్ తెలుసు, క్వాలిటీస్ తెలుసు, కాస్ట్ మేనేజ్మెంట్, క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ని తెలిసినా కూడా చాలీ జీతానికి వర్క్ చేసే కన్నా సో యు ఆర్ ద పర్సన్ హూ డీల్ ఆల్ దీస్ థింగ్స్. ఒక బిల్డింగ్ కట్టడానికి కూడా మీరు ఎలిజిబుల్ ఒక కాంట్రాక్ట్ తీసుకోవడానికి. సో ఇందులో మీకు ఏదైనా ఒక కెరీర్ గైడెన్స్ లైక్ వాట్ కాస్ట్ మేనేజ్మెంట్ కానీ ప్రాఫిట్ మేనేజ్మెంట్ కానీ ఇలాంటివి అనేది ఎవరైతే జూనియర్ ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ సపోర్ట్ ఇవ్వడానికి హెచ్ఆర్సీ ఎప్పుడు రెడీగానే ఉంటుంది. మనం మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయ్యారన్నా నేను ఎట్లా స్టార్ట్ చేయాలి, మీరు ఎట్లా చేశారు, స్టార్టింగ్ ప్రాజెక్ట్స్ ఎట్లా చేశారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అని అడిగిన ఎవరైనా ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర ఎవరైతే మోర్ ఓవర్ మన దగ్గరకు వచ్చి ఏ పర్సన్ అయినా మనం రిక్రూట్ చేసుకునే ముందు కూడా సో వాడు ఒక ఎంటర్ప్రినర్గా ఎదగాలి అనుకునే సెల్ఫ్ ఎంప్లాయీ ఆలోచన ఉంటేనే తీసుకుంటున్నాం అనమాట. ఎగ్జాక్ట్లీ. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎంప్లాయీస్ ఫర్ మీ. వాడు ఓన్గా ఎదగాలనుకునే వాడికి ఏమవుతుందంటే సో అలాంటి వాళ్ళని నేను రిక్రూట్ చేసుకుంటాను. సో అలాగే మన దగ్గర వస్తున్నారు. ఇప్పుడు మన దగ్గర వచ్చిన వాళ్ళు కూడా ఒక 6 to 8 months ఉంటారు. సో దే వెల్ ట్రైన్డ్, వాళ్ళకి తెలుస్తుంది కాస్ట్ మేనేజ్మెంట్ ఎలాగా, వాళ్ళ డ్రీమ్స్ ఎలా అటైన్ చేసుకోవాలి, ఒక నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుని వాళ్ళు ప్రాక్టికల్గా ట్రై చేసుకోవడం, వాళ్ళు ఉన్న లెస్ అమౌంట్తో అలాగే సస్టైన్ అవుతున్నారు. ఓకే. అంటే మెజారిటీ స్టూడెంట్స్ జాబ్ చేస్తున్న వాళ్ళు సివిల్లో ఎక్కువ మంది జాబ్స్ని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎందుకంటే వాళ్ళు ఓన్గా కంపెనీ స్టార్ట్ చేసుకునే ఐడియాస్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, క్యాపబిలిటీ ఉన్నా కూడా ఎక్కువ మంది జాబ్స్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటన్నా? రీజన్ అంటే మీన్స్ ప్రాబ్లం అంటే కాలేజ్లోనే ఉంది. సో ఏవో థియరీలు చెప్పి ఏవో ఫార్మాలు చెప్పి సో వాళ్ళని జస్ట్ పాస్ చేసి బయటికి నెట్టుతున్నారు. బట్ ఎంతమంది సివిల్ ఇంజనీర్స్ బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇల్లు కూడా వాళ్ళు కట్టుకోలేకపోతున్నారు. సో దే ప్రిఫర్ టు గో ఏ జాబ్. సో డెఫినెట్లీ. బట్ మన దేశంలో చూసుకుంటే ఒక బృహదేశ్వర ఆలయం కానీ అండ్ అలాగే కొనార్క్ సన్ టెంపుల్ కానీ మెజారిటీస్ ఉన్నాయి. ఈ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ ఎలా జరిగినాయి. సో వాడు బీటెక్ అయి బయటకు వచ్చే ముందు కాలేజ్లో ఈ టెక్నిక్స్ ఎలా అండ్ అక్కడికి వెళ్ళగల మన కేరళలో హౌసెస్ ఎలా ఉన్నాయి అండ్ మన తూర్పు రాజమండ్రిలో కానీ అవును చాలా బాగుంటాయి ఆ హౌసెస్. అది చాలా పురాతన హౌసెస్, అది ఇప్పటికి కూడా చెక్కు చెదరకనే ఉన్నాయి. వాటికి కన్స్ట్రక్షన్ ఎలాగా లైక్ వాటి ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఎలాగా వాటి యొక్క టెక్నిక్స్ చెప్పినా కూడా వీడు బయటకు వచ్చేపాటికి హౌ టు కన్స్ట్రక్ట్. మీరు థియరీస్ ఫార్ములాస్ చెప్పే బదులు అవి ఎలా జరుగుతున్నాయి క్లాస్లో చెప్పేవాళ్ళు, అది అట్లీస్ట్ అది ఒక సబ్జెక్ట్ గానే చెప్పుంటే వర్కౌట్ అయ్యేది. విత్ ద సేమ్ థింగ్ మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది 4 years బీటెక్ నాలెడ్జ్ మీరు అటెండ్ చేయాలంటే లైఫ్ టైం ప్రాక్టికల్ పడుతుంది. బట్ అందులో మీకు ఎంతో కొంత ప్రాక్టికల్ మీరు టీచర్స్ ఏదైతే అటెండ్ చేసుకున్న నాలెడ్జ్ ఉందో షేర్ సంథింగ్. సో ఈ ప్రాక్టికల్ వేస్లో ఈ బిల్డింగ్ టెక్నిక్ ఎలా కట్టారు అవన్నీ చెప్పుకున్నప్పుడు సో బయటకు వచ్చే పర్సన్ కూడా నేను ఒక దగ్గర ఈ ఫార్ములా బేస్ చేసుకుని జాబ్కి వెళ్దామన్న తీరే ఉండదు. సో వాడికి కొత్తగా కట్టాలనేది వస్తుంది. అప్పుడు మనకి యంగ్ ఎంటర్ప్రెనర్స్ డెఫినెట్లీ వస్తారు. రైట్ అన్న. ఒక సివిల్ ఇంజనీర్కి డైలీ లైఫ్లో ఒక 1 day లైఫ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా ఉంటుందన్న సైట్లో ఆర్ వాట్ ఎవర్ ఇట్? సో ఫస్ట్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అండ్ అలాగే మండే సాటర్డే ఈ సైకిల్ అనేది మిస్ అయిపోతుంది అనమాట. అసలు డేస్ ఉండవు అంటారు, వీక్స్ ఉండవు, డేస్. సో ఇనీషియల్గా ఉన్నప్పుడు ఏంటంటే లైక్ వాట్ ఆడొక సైట్ ఇంజనీర్ అయితే సండే మీన్స్ ఒక కాంక్రీట్ డే. సో కాంక్రీట్ వేసి క్యూరింగ్ దగ్గర నుంచి మళ్ళీ రిపీట్ సండే మళ్ళీ కాంక్రీట్ వస్తుంది. వాడు ఒక కాంట్రాక్టర్ ఎంటర్ప్రినర్ అయిన తర్వాత కన్స్ట్రక్టర్ బిల్డర్ అయిన తర్వాత సాటర్డే పేమెంట్ డే, సాటర్డే పేమెంట్ ఇచ్చుకుని మళ్ళీ సండే మండేకి మళ్ళీ రిపీట్ మళ్ళీ సాటర్డే పేమెంట్ వస్తుంది. ఇదే లైఫ్ సైకిల్. కానీ అండ్ పర్సనల్ లైఫ్ కానీ అండ్ ఒక వెల్నెస్ సెషన్ లైక్ వాట్ వీటికి ఒక ప్రాపర్ హెల్త్ కండిషన్స్ తీసుకోవడం కానీ ఇవన్నీ కంపేర్డ్ టు అదర్స్తో చాలా లెస్ ఉంటాయి డైలీ రొటీన్లో. జనరల్గా అందరూ సివిల్ ఇంజనీర్స్ అంటే కొంతమంది ఆఫీస్ జాబ్స్ ఉంటాయి, సైడ్ జాబ్స్ ఉంటాయి. ఆఫీస్ జాబ్స్ 9 సమ్ టైం ఉంటుంది,
ఈ టైంలో డిజైనింగ్ సార్ అట్లా ఆ టైంలో ఇచ్చేస్తారు. బట్ సైట్ ఇంజనీర్స్, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ వాళ్ళకి స్ట్రక్చరల్ ఇంజనీర్స్ అన్న ఓకే అప్పుడప్పుడు సైట్లోకి వెళ్ళి వస్తూ ఉంటారు. బట్ సైట్ ఇంజనీర్స్కి అయితే ఇంకా మీరు అన్నారు కదా వారికి వీక్స్ ఉండవు, డేసే. అంటే డేస్ అంటే సండే మండేలు కాదు, కాంక్రీట్ డే, శాలరీస్ డే అట్లా ఉంటున్నారు కదా. ఒక సైట్ ఇంజనీర్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీస్ ఏంటన్నా అంటే మీరు మీ దగ్గర సైట్ ఇంజనీర్స్ కూడా చాలా మంది చూసారు అండ్ మీరు కూడా చేశారు కూడా సైట్ ఇంజనీర్. ఎలాంటి క్వాలిటీస్ ఉండాలన్న మెయిన్గా? క్వాలిటీ అనే దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సింగిల్ ఆబ్జెక్ట్ ఉండాల్సింది ప్యాషన్. సైట్ ఇంజనీర్కి ఉండాల్సింది మెయిన్ సింగిల్ ఆబ్జెక్ట్ ప్యాషన్. సో అండ్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అండ్ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ వచ్చే లోపల అది మీరే అటైర్ చేసుకోవాలి. లైక్ వాట్, మీకు బిఫోర్ మ్యారేజ్ ఒక బేబీ అనుకోవచ్చు బిల్డింగ్ అనేది. ఎగ్జాక్ట్లీ మీరు దాన్ని, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీరు ఒక బేబీని ఎలా గ్రో చేస్తారో ఫుటింగ్ చేస్తారు అండ్ మీ బేబీకి ఫీడ్ చేసినట్టు క్యూరింగ్ చేస్తారు. సూపర్. అండ్ నెక్స్ట్ దానికి ఈ బేబీ నిలబడుతుంది, అలాగే కాలమ్స్ నిలబడతాయి, బేబీ స్టేబుల్ అవుతుంది అండ్ అలాగే స్లాబ్స్ ఎవ్రీథింగ్. సో మీరు అలాగే అటైర్ చేసుకుంటూ దాన్ని జాగ్రత్త పెంచుకుంటూ ఏ మిస్టేక్స్ చేసుకోకుండా ఉండాలి. సో ఆ ప్యాషనేటెడ్ కంప్లీట్ ఇంకా అక్కడే ఉండే అతనికి ఏంటంటే ఈ డైలీ రూటీన్, నేను ఈ టైంకి వెళ్ళాలా, నేను ఈ టైంకి రావాలా, ఇదంతా ఉండదు. మార్నింగ్ లెగాలి, బేబీకి ఫీడ్ చేయాలి, సో క్యూరింగ్ కొట్టాడు లేదా అక్కడే ఉంటుంది మైండ్. సో ఆ ప్యాషనేటెడ్ ఉన్నది ఉండాలి, అదే మెయిన్ క్వాలిటీ అండి. అంటే ఒక సివిల్ ఇంజనీర్ ఒక ఏదైనా ప్రాజెక్ట్ అంటే బేబీతో ఈక్వల్. కలరింగ్ పెంచడం కానీ డ్రెస్సింగ్ అంటే లైక్ దానికి మనం చేస్తూ ఉంటాం ఎవ్రీథింగ్, డ్రెస్సింగ్ కానీ దాని ఫినిషింగ్ కానీ లైక్ వాట్ లాస్ట్కి వచ్చేపాటికి ఇప్పుడు మనం ఒక బేబీని పెంచి పెద్ద చేసి మనం బట్టలు వేస్తాం, లాస్ట్ ఫినిషింగ్ చేసి టైల్స్ ఫినిషింగ్ ఎవ్రీథింగ్ చేసి దానికి మేకప్ చేసి మార్కెట్లో పెడతాం. అప్పుడు దాకా కూడా అది కంప్లీట్ వీడి ప్యాషనేటెడ్గా వీడి జాబ్ అది. సూపర్ అన్న. రైట్ అన్న, ఒక కన్స్ట్రక్షన్ దానికి లీగల్ ప్రొసీజర్ అండ్ డాక్యుమెంటేషన్ ఎలా ఫాలో అవుతారన్న? సో వెరీ నైస్ క్వశ్చన్. యాక్చువల్లీ మనం ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే ముందు కూడా దాని ప్లాన్ అప్రూవల్స్ అండ్ అలాగే దాని బిల్డింగ్ పర్మిషన్స్, అది జిహెచ్ఎంసీ కానివ్వండి ఏదైనా కానీ అదంతా ప్రాపర్గా ఉన్నాయో లేదని చూసుకుంటాం. అండ్ దాని తర్వాత ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అది కూడా ఉంటుందా? ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కరెక్ట్గా ఉందా లేదా అండ్ అన్నీ చూసుకున్న తర్వాత మన హెచ్ఆర్స్ అనేది మనం సైట్ అనేది అది స్టార్ట్ చేస్తాం. అండ్ సైట్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏమేమి డాక్యుమెంట్స్ మెయింటైన్ చేస్తామంటే, సో ఎవ్రీ సెగ్మెంట్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫుటింగ్స్ ముందు మనం ఫౌండేషన్ దగ్గర నుంచి ఎవ్రీ డే మనకి చెక్ లిస్ట్ ఉంటుంది. మొత్తం 540 చెక్ లిస్టులు ఉంటాయి అనమాట. ప్రతి దానికి వచ్చేపాటికి ఒక చెక్ లిస్ట్లో 10 to 15 పాయింట్స్. ఓకే. ప్రతిదీ మా రిప్రజెంటేటివ్ చెక్ చేసి సైన్ చేసి ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మన దగ్గర గ్యాదర్ చేసి ఉంచుతారు సైట్లో. ఫర్ లాంగ్ టైం మీకు ఏంటంటే ప్రతి క్వాలిటీ ఇష్యూస్, అది ఒక మెటీరియల్ చెక్ చేస్తాము, ఒక లేబర్ హట్మెంట్ నుంచి ఎలక్ట్రిసిటీ నుంచి అండ్ అలాగే ఎగ్జిబిషన్ పార్ట్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకుని మనం ఈ డాక్యుమెంటేషన్ అంతా క్లియర్గా ఉంచుకుంటాం అనమాట. చాలా మంది సివిల్ ఇంజనీర్స్కి గైడెన్స్ లేదు కదన్న ప్రాపర్గా. అవును. సో ఇలాంటి విషయాలు చాలా మంది గైడెన్స్ లేదు. ఈ పర్టికులర్ పాయింట్లో మనం కాస్ట్ మేనేజ్మెంట్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇలా చాలా మందికి మనం గైడెన్స్ ఇస్తూనే ఉన్నాం ఇప్పుడు ఈ రోజు దాకా. అండ్ గైడెన్స్ లేదనడానికి మనకి చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అండ్ స్టార్ట్ టు ఎండ్ దాకా మనకి ప్రతిదీ చెప్పడానికి అండ్ చాలా ఉన్నాయి. అండ్ అలాగే మనం ఆల్రెడీ ఒక అందరు ఇంజనీర్స్ని అడ్రస్ చేస్తూ ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయబోతున్నాము. సో ఇంజనీర్ గురించి కూడా మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. రైట్, అది మనం మాట్లాడదాం అన్న. సో ఇంజనీర్ టు ఎంటర్ప్రినర్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి పర్టికులర్గా ఈ ఆర్గనైజేషన్ హెల్ప్ఫుల్ చేసేలాగా మనం ఒక ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఫర్దర్గా. అండ్ అలాగే ఈ పర్టికులర్ ఏదైతే మనకి వీళ్ళ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తూ ఇప్పుడు ఆల్మోస్ట్ 200+ స్టూడెంట్స్కి ఇంజనీర్ టు ఎంటర్ప్రినర్షిప్ అనే ఒక కోర్స్ ద్వారా మనం ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చున్నాము. ఓకే, ఆన్లైన్ త్రూ. గుడ్, సూపర్ అన్న. అది మనం ఇది మాట్లాడడం కదన్న, ఒక ఆర్గనైజింగ్గా డెవలప్ చేద్దామని. అంటే ఆర్గనైజింగ్గా ఒక సివిల్ కమ్యూనిటీని బిల్డ్ చేయడం అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఇట్లా చేయడం వల్ల అంటే ఫ్రెషర్స్ కానీ ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయన్న ఇందులో? అంటే అవేర్నెస్ పెరుగుద్ది అంటారా? సో పెరుగుతుంది. సో ఇప్పుడు మనకి సో ఇందా మనం చెప్పుకున్నట్టు ఎవరైతే ఇంజనీర్స్ కన్నా రేపు వచ్చే ఎంటర్ప్రెనర్స్ ఎవరైనా రావాలన్న ముందు అసలు సివిల్ ఇంజనీర్స్ అనేవాళ్ళు మన బీటెక్ కాలేజ్లో రోజు రోజుకి తగ్గిపోతున్నారు. అవును. సో కంపేర్ టు మనం అదర్ బ్రాంచెస్ తీసుకుంటే ఒక సిఎస్ఐటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది సివిల్ రావట్లేదు. సో ఎందుకు రావట్లేదు? మనం బేసిక్గా మన రెగ్యులర్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే లెస్ శాలరీస్ అండ్ అలాగే వీళ్ళకి ఏమి పిఎఫ్స్ కానీ ఈ ప్రాపర్ సెటిల్మెంట్స్ కానీ ఏమి ఉండవు. అంటే చిన్న చిన్న కంపెనీస్లో, పెద్ద కంపెనీస్ ఉంటాయి బట్ మనకి ప్లేస్మెంట్స్ ఎక్కడ జరుగుతాయి?
ఒక వెల్ విషింగ్ రావాలంటే ఇప్పుడు 400 దగ్గరికి వస్తారు చిన్న కంపెనీ. సో పిఎఫ్, ఈఎస్ఐ అని ప్రొవైడ్ ఇలాంటివి. అండ్ అలాగే ఒక లీగల్ సపోర్ట్. ఒక ఎక్స్ అనే పర్సన్ ఈ అమౌంట్ ఎక్కొట్టినా కూడా ఈ స్టూడెంట్ అనేది వాళ్ళని అడగలేకపోవడం. రైట్. సో ఇలాంటివి. అండ్ వీడి డ్రీమ్స్ అన్నీ కూడా ఏంటంటే ఒక ఎంటర్ప్రినర్ అవ్వాలని. బట్ బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఒక స్కిల్స్ కానీ ఇవన్నీ వాడు నేర్చుకోవడానికి తగ్గిపోయి వీడు అగైన్ అక్కడే ఉండిపోతున్నాడు. ఏది సేమ్ ఇదే జాబ్ ప్రాసెస్లో పడుతున్నాడు. వీటన్నిటిని అడ్రస్ చేస్తూ మనం ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేద్దామనే ప్లాన్లో ఉన్నామన్నమాట. అండ్ ఇది ఇండివిజువల్గా నేను ఆల్రెడీ ట్రై చేశాను ఎవరైతే నా దగ్గర ఎంప్లాయీస్గా జాయిన్ అయ్యారో. అండ్ ఇది ఆల్రెడీ క్లిక్ అయింది. సో దాని తర్వాత ఇప్పుడు నా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఇంతకుముందు చేస్తున్నారో వాళ్ళకు కూడా ఎవ్రీథింగ్ నేను లెస్ శాలరీ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఒక ట్రైనింగ్ పీరియడ్ లైక్ ఇంటర్న్షిప్లో ప్రాపర్ ట్రైనింగ్ పీరియడ్ ఇచ్చుకుంటూనే వాళ్ళకి ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ కాంట్రాక్ట్ వాడు ఎంటర్ప్రినర్ అవ్వడానికి నేను ఒక హెల్ప్ఫుల్ చేస్తున్నాను అనమాట. లైక్ ఒక వాడు యాంటీ టెర్మినేట్ చేస్తా అన్నప్పుడు మెటీరియల్స్ నేనే సపోర్ట్ చేయడం, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం, లేబర్ సపోర్ట్ చేయడం, వాడు చేస్తా అన్నదానికి నేను హెల్ప్ చేయడం వల్ల వాడికి నా దగ్గర మిగిలింది సమ్ ఎక్స్ అనే స్మాల్ అమౌంట్. బట్ దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఈరోజు ఆల్మోస్ట్ వాడు లాస్ట్ 1 yearలో 10+ sites ఇదే హైదరాబాద్లో ఓన్లీ యాంటీ టెర్మినేట్ చేస్తున్నాడు. అతను నా దగ్గర జాబ్ చేసినప్పుడు జస్ట్ 12,000 శాలరీ. సో మళ్ళీ బయటికి వెళ్ళాడు, అతను ఓన్గా చేసుకున్నాడు. సో అలాగే నేను పిఎఫ్ ఈఎస్ ఇవ్వలేను. బట్ నేను అతని గురించి ఆలోచించి ఇప్పుడు మనకి ఎన్పిఎస్ ఉంది, నేషనల్ పెన్షన్ సిస్టమ్. సో అతని పేరు మీద ఏం చేస్తున్నాడు, నేను అప్పుడు అతనికి ఇచ్చే దానిలో 500 రూపీస్ ఎన్పిఎస్ కట్టేవాడిని. ఓకే. అండ్ అలాగే అతని కెరీర్ గురించి ఇప్పుడైనా ఏదైనా సైట్లో ఇఫ్ ఇన్ కేస్ అతనికి పేమెంట్ ఆగున్నా ఎనీ లీగల్ సపోర్ట్ ఏం కావాలన్నా 100% నేను నా దగ్గర నుంచి ఎంతమంది వెళ్ళారో అంతమందికి నేను అండ్ నాకు తెలిసిన వాళ్ళు కూడా సపోర్ట్ తీసుకుంటున్నాను. ఓకే. సో ఇది ఒక ఇండివిజువల్ పర్సన్గా నేను చేయగలుగుతున్నప్పుడు ఇదే ఒక కమ్యూనిటీ, ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుని కొత్త పీపుల్ వచ్చే వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇచ్చుకుని వాళ్ళకి ఒక గుడ్ శాలరీ అండ్ అలాగే వాడు ఒక ఎంటర్ప్రినర్ అవ్వడానికి ఒక దారి చూపిస్తూ ఈ పాత్ అనేది మనం క్రియేట్ చేసుకున్నప్పుడు 100% మనకి నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ జనరేషన్లో సివిల్ ఇంజనీర్స్ పెరుగుతారు. అండ్ సివిల్ ఇంజనీర్ టు ఎంటర్ప్రినర్స్ ఇంకా చాలా మంది పెరుగుతారు. రైట్ అన్న. అదే మనం ముందు ఒకసారి మాట్లాడుకున్నాం కదా, అంటే కమ్యూనిటీని బిల్డ్ చేయడం అట్ ది సేమ్ టైమ్ పిఎఫ్ అంటే జనరల్గా చిన్న చిన్న కంపెనీలో పిఎఫ్స్ ఉండవు, బట్ పెద్ద పెద్ద కంపెనీస్లో ఉంటాయి. కానీ చిన్న చిన్న కంపెనీలో కూడా అంటే వాళ్ళకి ఇచ్చేదే లెస్ శాలరీ. మీరు అన్నట్టుగా 12,000, 15,000 అబోవ్ అంటే ఒక సైట్ ఇంజనీర్ కానీ ఎవరైనా 25K మించి ఉండదు. సో అలాంటి వాళ్ళకి పిఎఫ్ నెక్స్ట్ ఇంకెలాంటి బెనిఫిట్స్, ఐ మీన్ హెల్త్ ఇన్సూరెన్స్ అట్లాంటివి పెడితే బాగుంటుంది అన్న. అండ్ అలాంటివి రావాలంటే సివిల్ ఇండస్ట్రీలో ఎట్లాంటివి రావాలి? సివిల్ ఇండస్ట్రీలో ఎలా రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే కంపెనీస్ ఇప్పుడు కాంట్రాక్టర్స్ కానీ ఎవరైనా ఇప్పుడు మన ప్రాఫిట్ నుంచి మనం ఇచ్చే శాలరీ ఆర్ పే ఆఫ్స్ ఎలా తీసుకుంటామంటే వీటి చేసే వర్క్ డన్ బట్టి ఒక 10% ఆర్ 5% మన క్యాలిక్యులేటివ్గా మనం పక్కన పెట్టుకుంటాం. రైట్. దాని మీద నేనేమంటా అంటే మీకు వచ్చే ప్రాఫిట్ ఇంకొక 2%, 1 to 2% తగ్గించుకున్నా వీటికి ఒక ఎన్పిఎస్ కట్టుకోవచ్చు, లేదంటే మీరు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ వీటికి ఇచ్చే శాలరీ ఒక ఇంక్రిమెంట్నే మీరు ప్రాపర్ వేలో చేసుకున్నప్పుడు ఏమవుతుంది వీటి రిటైర్మెంట్ టైంకి అది యూస్ఫుల్ అవుతుంది. అండ్ దాంతోపాటు మీ దగ్గర పనిచేసే పర్సన్ ఒక స్కిల్ డెవలప్మెంట్. సో అతను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంత వర్క్ చేస్తున్నాడు అనే దానికన్నా వాడు ఏం నేర్చుకున్నాడు మీ దగ్గరికి వచ్చిన తర్వాత. సో నేర్చుకుని అండ్ వాడి డ్రీమ్ ఏంటి, వాడు ఒక ఎంటర్ప్రినర్ అవ్వాలనుకున్నాడు. సో దానికోసం మీరు ఏమైనా హెల్ప్ చేయగలుగుతున్నారా? ఇలాంటివి ఉన్నప్పుడు మీరు ఆల్మోస్ట్ వాడికి శాలరీ పెంచాల్సిన అవసరం లేదు, కానీ ఇండైరెక్ట్గా మీరు ఇవన్నీ చేసినప్పుడు ఆల్మోస్ట్ వాడి సంపాదన వాడే డబుల్ చేసుకుంటాడు. సో ఇలాంటివి చేసినప్పుడు మనకి డెఫినెట్లీ మంచి గ్రోత్ ఉంటుంది. రైట్ అన్న. ఒక సివిల్ ఇంజనీర్ అంటే మీరు ఏం చెప్తారన్న? ఇప్పుడు జనరల్ మనం చూసుకుంటే ఒక మనిషికి మెయిన్గా ఫస్ట్ నుంచి కావాల్సింది కూడు, గూడు అండ్ తర్వాత వచ్చేపటికి బట్ట. అంటే తెలుగులో ఒక సేయింగ్ ఉంటుంది, కూడు, గూడు, గుడ్డ, కూడు గూడు ఉండాలి. అవును, ఆ 3 ఉండాలి. ఇందులో మనకి సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కడి కళ. సో అది చిన్న వాళ్ళు అవ్వనివ్వండి, పెద్దనే వాళ్ళు అవ్వండి, ప్రతి ఒక్కరు ఈ సొంత ఇల్లు గురించి మనం కలగండు. సో ఇలాంటి ఒక ప్రెస్టీజియస్ థింగ్ని నేను నిర్మించగలుగుతున్నాను కాబట్టి, ఇంత క్రూషియల్ థింగ్లు ఉన్నాను కాబట్టి ఒక సివిల్ ఇంజనీర్గా నేను అదొక అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ అలాగే ఈ బిల్డింగ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, బ్రిడ్జెస్ కానీ ప్రతిదీ సివిల్ ఇంజనీరింగ్. సో ప్రతిదీ కట్టింది సివిల్ ఇంజనీరింగ్, ఎవ్రీవేర్ సివిల్ ఇంజనీర్ అనేది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు దేవుడు అనేవాళ్ళు ఒక మనుషుని సృష్టిస్తే సివిల్ ఇంజనీర్ అనేవాళ్ళు మొత్తం ఒక వరల్డ్ని సృష్టిస్తున్నారు. ఓ సూపర్ అన్న. సివిల్ ఇంజనీరింగ్ ఇది ఒక్కటి చాలా అంటారా? ఇంకా సివిల్ ఇంజనీర్ అంటే ఇది అని చెప్పడానికి రైట్, చాలా బాగా చెప్పారన్న. అంటే అన్న జనరల్గా ఈ మధ్య మనం ఆన్లైన్ ఆర్ ఎక్కడ చూసినా సరే
అంటే కొంతమంది సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళకి అంటారు. షార్ట్స్ కూడా చాలా మంది చెప్పారు. రాజు దళరాజు గారు లాంటి వాళ్ళే ఓన్ హౌస్ కన్నా రెంటెడ్ హౌస్లో ఉండడం చాలా బెస్ట్. ఎందుకంటే ఎంతైతే మనం ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్తో నువ్వు అంత అమౌంట్ నువ్వు సేవింగ్స్లో పెట్టుకొని నువ్వు రెంట్కుంటే అదంతా నువ్వు ఎంతకాలం ఉంటావు అంతవరకు ఉండి నీ లైఫ్ నువ్వు లీడ్ చేస్తావు హ్యాపీగా అని అట్లాంటి చాలామంది పెద్దవాళ్ళే చెప్పారు. సో దాని గురించి మీరు ఏమంటారన్న? అంటే రెంటెడ్ హౌస్ బెస్టా, ఓన్ హౌస్ బెస్ట్ అంటారా? ఫినాన్స్ పరంగా రెంట్ బెటరా ఓన్ హౌస్ బెటరా అనేది పక్కన పెడితే ఓన్ హౌస్ అనేది ఒక కళ. అవును. సో ఒక కళని కళలాగే చూస్తే మీరు ఫినాన్సింగ్ ఎన్నెన్నో ప్లాన్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఒక అడ్రస్సింగ్. సో వేర్ ఫ్రమ్ అండ్ మనకు ఒక ఆధార్ కార్డ్, ప్రతి దాని మీద మీకు ఒక అడ్రస్సింగ్ ఎలా అయితే ఉంటుందో మనం అలా కోరుకుంటాం. ఇది నేను ఉన్న ప్లేస్ ఆఫ్ థింగ్, ఇది నాది, నేను ఇక్కడ నుంచి చెందినవాడిని. ఇప్పుడు మీరు అడ్రస్సింగ్ ఎలా అయితే మార్చుకుంటారో బట్ కంప్లీట్ డిఫరెంట్ మీరు ఫినాన్స్ పరంగా దాని, ఎందుకంటే అది ఒక డ్రీమ్. సో అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకో మీకు చెప్పేదంటే ఆ డ్రీమ్స్ అనేది కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయడానికి విత్ క్వాలిటీ చేయడానికి మన హెచ్ఆర్సీ అనేది ఆల్వేస్ ఫైట్ చేస్తుంది అనమాట. అండ్ ఎవ్రీథింగ్ స్టాండర్డ్స్. సో ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇదే మార్కెట్లో మనం 5 years ఆఫ్ సిఎంసీ ఇస్తున్నాం. అంటే ఏంటంటే మీకు 5 years పాటు మనం డిజైన్ చేసి మనం బిల్డ్ చేసిన బిల్డింగ్లో ఏ చిన్న క్రాక్ వచ్చినా కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ 5 yearsలో రిపేర్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇస్తాం మన హెచ్ఆర్సీలో. రైట్. సో ఎందుకంటే ఒక డ్రీమ్ హౌస్ అనేది వాడు చిన్నప్పటి నుంచి సొంత కోసం ఎన్నో కళ్ళకు అంటాడు, ఎన్నో కష్టాలు పడతాడు. అది కట్టుకుని ఒక నాణ్యత లేకన్నా అలా అవ్వకూడదని చెప్పి సో మనం ఇలా చేస్తాం. సో వాడు ఫైనాన్స్ పరంగా వాడు ఉండాలి అండ్ ఇటు క్వాలిటీ పరంగా మొత్తం చూసుకుంటే మనం ఇది అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట. అంటే సిటీస్లో ఉన్న వాళ్ళ వరకు అయితే ఓకే. అంటే సిటీస్లో మనం ఎన్నాళ్ళు వర్క్ చేస్తామో తెలీదు. పల్లెటూరు నుంచి వచ్చేస్తారు, వచ్చిన తర్వాత ఇక సిటీస్లో ఇంకా మన లైఫ్ ఇక్కడ అనుకుంటాం కాబట్టి ఏదో ఒక ఫ్లాట్ కొనుక్కొని అలా వెళ్ళిపోతారు. బట్ దానికన్నా రెంట్కి ఉండి బట్ ఆల్రెడీ ఊర్లో మంచి కళ వాళ్ళకి ఎలా అయితే కలగంటారో అట్లా మంచి ఇల్లు కట్టుకున్నప్పుడు సిటీస్లో రెంట్ కొనడమే బెస్ట్ అని చాలామంది అన్నారు. బట్ మీరేమంటున్నారంటే ఓన్ హౌస్ అనేది కళ కాబట్టి, అది ఒక కళ కాబట్టి ఈవెన్ మీరు ఒక ఫ్లాట్ కొనుక్కున్నా కూడా అది ఒక కళ. లైక్ వాటి ఎందుకు మీరు ఫ్లాట్ ఎందుకు కొంటున్నారు? ఫస్ట్లీ ఇప్పుడు ప్రతి మనిషికి ఉంటుంది ఒక ఇండివిజువల్ ఇల్లు కొనుక్కున్నారు. ఫ్లాట్ ఎందుకు? మీకు ఒక ఏదైతే ఒక మంచి కమ్యూనికేషన్, మంచి సర్కిల్ వస్తుంది. రైట్. మీకు మీ నైబర్స్ ఉంటారు. సో ఒక మంచి రెస్పెక్ట్. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే ఫ్లాట్స్లో చాలామంది మిడిల్ క్లాసెస్ కూడా ఇప్పుడు మైగ్రేట్ టు ఫ్లాట్స్ ఇటే వస్తున్నారు. ఎందుకంటే ఒక కల్చర్ రేపు ఆ కల్చర్ కూడా ఎందుకు కోరుకుంటున్నాం? అది మీకు ఒక కళ. సో రేపు నా పిల్లలు ఒక మంచి కల్చర్లో పెరగాలి. రేపు మా డాడీని నార్మల్గా ప్రతిదీ మీరు ఒక కల్చర్ కోరుకుంటున్నారు కాబట్టి అది ఒక కళ. ఆల్వేస్ ఒక సొంత ఇల్లు అనేది ఒక లైఫ్ టైం డ్రీమ్. సో ఇందులో ఫైనాన్స్ మ్యాటర్ పెట్టి అసలు అద్దెలు బెటర్ సొంతలు బెటర్ అనేది కాకుండా అది ఒక డ్రీమ్. ఆ డ్రీమ్ అనేది 100% క్వాలిటీగా కట్టించుకోవాలి అంతే. రైట్ అన్న. హైడ్రా రాకముందు వరకు హైదరాబాద్లో ఒక లెవెల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే దాన్ని హైడ్రా ఎప్పుడైతే వచ్చిందో కన్స్ట్రక్షన్స్ అన్ని చాలా వరకు ఆగిపోయినాయి. అండ్ కొంతమంది భయపడుతున్నారు కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలంటే. దాని గురించి మీరేమంటారు? యాక్చువల్లీ దాని గురించి అనేది ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీలో కూడా అన్సర్టైన్ అనేది జరుగుతుంది. డౌన్ అండ్ ఫాల్స్ అండ్ అప్ అండ్ డౌన్స్ అనేది మీకు జనరల్గా జరుగుతుంటాయి. ఇది కూడా అంతే. కాకపోతే ఏంటంటే మనం ఒక ఫ్లాట్ ఆర్ ఏదైనా కొనుక్కునే ముందు ఎంత జాగ్రత్త తీసుకోవాలి అండ్ అలాగే ఎలాంటి అవగాహన తీసుకోవాలి అనే దానికి ఇది కొంచెం జనాలకి తెలియచెప్పే ఒక చిన్న ప్రక్రియ అన్నమాట. హైడ్రా వచ్చి చాలామంది ఇంటర్వ్యూలు కూడా అడిగాను, అందరూ హైడ్రా మంచిదని అంటున్నారు అన్న. బేసిక్గా చెప్పాలంటే మంచి చెడు పక్కన పెడితే అదొక ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ వల్ల మనం ఏమి నేర్చుకోగలుగుతున్నాం అనేది మెయిన్ మోటో మాట్లాడుకుంటే. అండ్ ఇండస్ట్రీ పడిపోతుందా మీకు అనేది ప్రతి ఇండస్ట్రీలో ఒక అన్సర్టనిటీ ఉంటుంది. ఎప్పుడు కూడా లెగుస్తూనే ఉండదు. మీరు ఐటీ తీసుకోవచ్చు, లేకపోతే ఇంకోటి తీసుకోవచ్చు, ఏదైనా ఏ ఇండస్ట్రీ అయినా అలాగే వెళ్తుంది. సో హైడ్రా కూడా సేమ్. బట్ మనం దీన్ని తీసుకోవాల్సింది ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ అనేది అంటే అవేర్నెస్ అనేది. ఎవరైతే క్లయింట్ ఒక హౌస్ కొనుక్కుంటున్నారో బిఫోర్ ఏముంది, మీ ఎల్ఆర్ఎస్ ఏంటి, వాట్ ఈస్ వాట్, మీకు దాని మీద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు అవగాహన పెంచుకొని దానిలోకి వెళ్తే మీకు కరెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచైనా మనం జాగ్రత్త పడడానికి ఇది ఒక మంచి స్టెప్ అన్నమాట. అంతే అంటారన్నా. నెక్స్ట్ అన్న, ఇప్పుడు అన్న యాజ్ ఎ సివిల్ ఇంజనీర్గా ఎట్లా చేయొచ్చు, ఏంటి డాక్యుమెంటేషన్ ఎట్లా చేయాలి, ఐ మీన్ ఎట్లా సైట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మాట్లాడుకున్నాం. సో మీ హెచ్ఆర్సీలో ఎలాంటి థింగ్స్తో పాటు డిజైన్స్ కూడా ఇస్తారా, లైక్ స్ట్రక్చర్స్ అట్లాంటివి ఏమన్నా?
యాక్చువల్గా మన హైరైజ్ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ డిజైన్ బిల్డ్ కంపెనీ. ఆహా. సో మీరు ఇందాక నేను చెప్పుకున్నట్టు 5 years CMC కూడా దేనికి వస్తుంది అంటే, ఎవరైతే మన దగ్గర డిజైన్ అండ్ బిల్డ్ మెటీరియల్తో మనం అండ్ డిజైన్ కూడా మనమే ఇచ్చి, ఓకే. సో ఇక్కడ మనం డిజైన్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, మనం ఇందాక చెప్పుకుంటే ఒక సివిల్ ఇంజనీర్ అన్నట్టు డిజైన్ చేయగలడు అండ్ ఎగ్జిక్యూట్ చేయగలడు. మన హైరైజ్లో కూడా సేమ్ అంతే, డాక్యుమెంటేషన్ చేస్తాము, డిజైన్ చేస్తాము అండ్ అట్ ద సేమ్ టైం స్ట్రక్చరల్ ఎగ్జిక్యూషన్. మనం ఫాలో అవుతున్న డ్రాయింగ్స్ ఏవైతే ఉందో, ఒకవేళ వేరే వాళ్ళు ఫాలో అవుతున్నా అది 1-2 సార్లు కరెక్టా కాదనేది క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే. సో ఎగ్జిక్యూట్ చేసుకుని మొత్తం క్లియర్గా మనం ఫాలో అవుతాం అనమాట. కమింగ్ టు వాస్తు అన్న, అంటే ఒక సివిల్ ఇంజనీర్ వాస్తు కంపల్సరీగా చూడాలన్నా? రైట్ క్వశ్చన్. ఇప్పుడు యాక్చువల్లీ సివిల్ ఇంజనీర్స్ వాస్తు కన్ఫర్మ్ చూడాలని అనే మ్యాటర్ పక్కన పెడితే, వాస్తు అనేది ఒక టర్మ్, వస్తువు అనే దాని నుంచి, అంటే ప్రాపర్గా మీకు ఇనీషియల్ డేస్ దాకా మనం వెళ్దాం. వాస్తు అనేది చాలా మైనర్ థింగ్స్ నుంచి మనకి డెవలప్ అయింది. సో అది ఎలా అంటే, మీకు భోగస్త్రం అంటారు. అంటే ఏంటంటే, ఇంట్లో ఉన్న ప్రతి ఐటమ్ కూడా, ప్రతి ప్లేస్ కూడా మనం ఫుల్ఫిల్ చేయాలి. వాస్తు ప్రకారం మీరు ఇల్లు ప్లాన్ చేసుకుంటే మీకు బేసిక్ ప్రిన్సిపల్స్ చాలా తక్కువ ఉంటాయి ఇనీషియల్ వాస్తుశాస్త్రం ప్రకారం. రైట్. మన పురాతన ఇల్లు చూసుకుంటే వాడు సెట్ బ్యాక్స్ అని చెప్పి ఇవన్నీ కూడా ఉండవు, కానీ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ కూడా వాడు కన్స్ట్రక్ట్ చేస్తుంటారు. అవును. సో మీరు చూసుంటారు. సో 100% ఏంటంటే ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి, బట్ ఈ రోజు ఏమైందంటే, రకరకాల వాస్తు పురుషులు, వాస్తు శాస్త్రాలు అండ్ ఇందులో శాస్త్రాలు వీళ్ళందరూ బయటకు వచ్చేసి రకరకాల వాస్తు దోషాలు అని చెప్పి, అందుకే మిమ్మల్ని అడగడానికి మెయిన్ రీజన్ కూడా ఎగ్జాక్ట్. ఇప్పుడు జనరల్గా యూట్యూబ్ ఓపెన్ చేస్తే వాస్తు ఇలా ఉంటేనే ఇల్లు కట్టాలి అంటే, ఒక ఇప్పుడు పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ వాటికి వాస్తు అనే జనరల్గా వాస్తు అనేది మన సివిల్లో ఏంటంటే విండ్, సన్లైట్, అవును, వీటిని క్యాలిక్యులేట్ చేసుకుని చేస్తారు. ఎందుకంటే మెయిన్ అది వెంటిలేషన్, అది ఇంట్లోకి వస్తే అక్కడ బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి అట్లా ఏంటి ఫామ్ అవ్వవు కాబట్టి. సో దాన్ని అలా క్యాలిక్యులేట్ చేయకుండా రోడ్డు స్ట్రైట్గా ఇంట్లో గుమ్మంలో ఉండకూడదు, నుయ్యి ఎక్కడ ఉండకూడదు, వాల్ అక్కడ ఉండకూడదు, ఇవన్నీ ఫూలిష్ థింగ్స్ అంటారా? ఫూలిష్ థింగ్స్. సింపుల్. ఇప్పుడు నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. సో ఒక ఊర్లో ఒక తండ్రి కొడుకు ఉన్నారు. సో ఆ తండ్రి అన్నం తినేటప్పుడు ఏమవుతుందంటే, డైలీ ఒక కుక్క వస్తుంది, అన్నం తినేటప్పుడు వస్తుంది కాబట్టి ఈ తండ్రి ఏం చేసిన ఒక రాయి పెట్టి కుక్కను కొడతాడు, అది వెళ్ళిపోతుంది, మళ్ళీ అన్నం తింటాడు. మళ్ళీ డైలీ రిపీట్. కుక్క మాత్రం ఎందుకు అన్నం కోసం డైలీ వస్తూనే ఉంటుంది, అతను రాయి పెట్టి కొడుతుంటాడు, కుక్క వెళ్ళిపోతుంది. ఇది చూస్తుంది కొంతమంది, తండ్రి పోయాడు, ఆ కుక్క పోయింది. కొడుకు పెద్దోడైన కొడుకు ఏమర్థమైందంటే, ఓకే అన్నం తినే ముందు కుక్కను తెచ్చి కొట్టి అన్నం తినాలి. రెగ్యులర్ జరిగింది కాబట్టి ఇతనికి లాజిక్ అక్కర్లా. సో మా డాడీ ఏం ఫాలో అయ్యారంటే, అన్నం తినే ముందు కుక్కను తెచ్చుకోవాలి. సో ఇదేదో చేయడం మొదలు పెట్టాడు, రీజన్ తెలియపోయినా. అన్నం పెట్టుకోవడం, కుక్కను తేడం, రాయి పెట్టుకోవడం, తర్వాత అన్నం తినడం. సో సేమ్ థింగ్ ఫాలో అవుతున్నాం మనం. బేసిక్గా ఈ వాస్తు అనేది ఎక్కడ పుట్టిందంటే, మీరు ఇందాక చెప్తున్నట్టు ప్రతిదానికి ఇప్పుడు ఒక వెంటిలేషన్. సో మనకి సన్ రేస్ అనేది ఈస్ట్ నుంచి వస్తాయి కాబట్టి మనకి ఈ సైన్యంలో డెఫినెట్లీ ఒక డోర్ ఉండాలి. సో అండ్ అలాగే మనకి ఇప్పుడు మీరు చూస్తే ఏదైతే ఈ సౌత్ డోర్స్ వాస్తు ప్రకారం నెగ్లెక్ట్, బట్ మనకి ఇప్పుడు అటు ఉంటే మీకు కలిసి రాదు. మీరు ఇప్పటికి వెళ్ళి ఎక్కడ మీరు ఈ పాత సెక్రటేరియట్స్ కానీ, కలెక్టర్ ఆఫీస్, బ్రిటిష్ వాళ్ళు కట్టింది ఏది చూసినా సౌత్ ఫేసింగ్ ఉంటాయి. మరి ఈ రోజు దాకా కలకలాడుతుంది. అండ్ వాళ్ళు ఎందుకు సౌత్ ఫేసింగ్ తీసుకున్నారంటే, సింపుల్ లాజిక్. మీరు ఇప్పుడు బ్రిటిష్ కంట్రీస్ ఎక్కడైనా మీరు సౌత్ ఫేసింగ్ ఎందుకు? మనకి సీజన్స్ మారినప్పుడు, మనకి సమ్మర్ సీజన్ ఇది నార్త్ టు సౌత్ పోల్ అవుతుంది కాబట్టి, మనం ఈ సౌత్ ఫేసింగ్ ఏం చేస్తామంటే మన డోర్ అనేది వాళ్ళు యాక్సెప్టబుల్. సో కాలక్రమేణా మీరు వాస్తు ప్రకారం వాళ్ళు పెట్టడానికి కూడా నెంబర్ ఆఫ్ రీజన్స్, ఈ రీజన్స్ అన్ని తెలియక, సో ఫర్దర్గా మీరు మారుతూ ఇది ఇటు పెట్టకూడదు. ఆ కథలు ఎలా అయితే ఈ పిల్లోడు కుక్కను కొట్టాడు, మీరు చేసే పనికి దాని వెనమాల ఉన్న అర్థం ఏంటో తెలుసుకోకుండా ఒక్కటి చెప్పాడు, అది చేస్తున్నాం. అండ్ మీరు ఇంకోటి, వాస్తు దోషం అంటే ఏంటంటే, మీ ఇంట్లో సరైన గాలి వెలుతురు మీ ఇంట్లోకి రాకపోతే అది వాస్తు దోషం. అంతేకాని ఈ వంటగది ఈ మూల లేనందువల్ల నీకు పెళ్ళి ఆగదు, బెడ్రూమ్ ఆ మూలకి ఉండడం వల్ల నీకు జాబ్ రాదు. వాస్తు దోషం వల్ల మీకు ఏం జరగదు. వాస్తు దోషం దేనివల్ల అంటే, ప్రాపర్ నీకు గాలి రావాలి, ఒక లుక్ ఉండాలి, ఎలిగెన్స్, ఈ ప్లానింగ్ అంతా ఉండడం వల్ల దానికోసం అవి లేకపోతే దాన్ని నువ్వు వాస్తు దోషం అనుకుంటావు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు హెచ్ఆర్సీలో మనము ఎన్ని చెప్పినా కూడా మనం కూడా వాస్తు ప్రకారమే డిజైన్ చేస్తాం, ఎందుకంటే అది క్లయింట్ రిక్వైర్మెంట్.
సో ప్రతి ఒక్క క్లయింట్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే సేమ్ ఇందా మనం వారి డ్రీమ్ హోమ్, ఇన్ని లాజిక్స్ ఉన్నా కూడా అది డ్రీమ్ హోమ్. సో మనం వాళ్ళు సాటిస్ఫై చేసే థింగ్స్లో ఇప్పుడు నా ఇల్లు నేను వాస్తు ఎక్కడ కట్టుకుంటే అది నా డ్రీమ్. సో క్లయింట్ విషయానికి వచ్చేప్పటి 100% వాళ్ళ డ్రీమ్ హోమ్ కాబట్టి అండ్ అలాగే కడతాను. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏంటంటే క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ అనేది ఎప్పుడు కూడా డిఫరెంట్ ఉంటాయి. వాళ్ళకి ఎలా కావాలంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్కి అండ్ అలాగే లాస్ట్ మంత్ డేట్కి బిల్డింగ్ కంప్లీట్ అయిపోవాలి అంతే. మీరు ఇచ్చే కొటేషను ఎప్పుడైనా క్లయింట్ మిమ్మల్ని అడిగేది ఎలా ఉంటుందంటే 1 year బిఫోర్ రేట్స్ ఉంటాయి ఎగ్జాక్ట్ మీరు చూసుకున్నా. అండ్ అలాగే డేట్ ఆఫ్ షెడ్యూల్ మీరు ఒకవేళ ఏప్రిల్కి ఇస్తా అంటే వాడు మార్చ్ కలుపుతారు, ఇలా ఉంటుంది. సో ఆల్వేస్ ఏంటంటే మీరు క్లయింట్ రిక్వైర్మెంట్ సాటిస్ఫై చేస్తూనే వెళ్తారు కాబట్టి మనం హెచ్ఆర్సీ తరపున కూడా వాస్తు ప్రకారం మనం గీస్తాం. అన్న ఇప్పుడు దాకా ఇంత మాట్లాడుకున్నాం, అంటే నార్మల్గా ఒక ఇంటి ప్లాన్ అంటే మీ పర్స్పెక్టివ్లో ఎలా ఉండాలంటారు అన్న? సో జనరల్ మనం ఒక ప్లాన్ తీసుకునేటప్పుడు బేసిక్ ప్రిన్సిపల్స్, ఇప్పుడు మనం ఇందాక వాస్తు టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. సో అది ఫాలో అయినా మీకు బేసిక్గా మీకు కావాల్సినవి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఒక యాస్పెక్ట్. సో ఆ యాస్పెక్ట్ ఏంటంటే ఏదైతే నేచర్ ఉందో నేచర్ని మనం ఇంట్లోకి అలౌ చేసుకోవాలి. నేచర్ ఇస్ అల్టిమేట్ ఆల్వేస్. సో ఒక సన్లైట్, ఆ వెలుతురు అవంతా మీరు ఇంట్లో చేసుకున్నప్పుడు ఏమంటారు మీకు ఫర్దర్గా వచ్చి మీకు ఒక లైక్ ఏదైనా ఇంట్లో ఒక వాసన రావడం కానీ బీమర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నా అవి తగ్గుతాయి. అండ్ అలాగే మీకు ఎలక్ట్రిసిటీ బిల్ తగ్గుతుంది. సో ఒక ఆస్పెక్ట్ అనేది మీకు జరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్ మీరు ప్లాన్ చేసుకుంటే ప్రాపర్టీ ఒక ప్రాస్పెక్ట్. నేచర్ మీతో కనెక్షన్ చూస్తున్నారు కదా, మీరు కూడా నేచర్తో అలా కనెక్షన్ చేయాలి. రైట్ అన్న. ఓకే, అంటే బయట వాన పడుతుంది, సో మీరు ఫీల్ అయ్యేలాగా ఒక విండో పెట్టుకుని మీకు అది కనపడాలి. ఒక చెట్టు, ఒక లేదంటే ఒక్కసారి ఆలోచన మీ సొంత ఇంట్లో కూర్చుని ఒక గార్డెన్లో కూర్చుని పైన ఒక ఫుల్ మూన్ చూసుకుంటూ, సో ఇట్ ఫీల్ హై వేరు ఒక ప్రాస్పెక్ట్. సో ఆల్వేస్ మీకు నేచర్ కనెక్ట్ అవ్వాలి అండ్ అలాగే నేచర్కి మీరు కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేసుకోవాలి. అది ఒక గ్రీన్ బిల్డింగ్ కానీ ఏదైనా కానివ్వండి. అండ్ దాని తర్వాత రూమినెస్. మెజారిటీ రూమ్స్ అనేవి మనం డిజైన్ చేసేవి కూడా మన స్క్వేర్ తీసుకోమన్నమాట. బెటర్లీ రెక్టాంగిల్ రూమ్స్. ఏంటంటే మీరు సేమ్ 10x10 ఒక 100 SF వచ్చే రూమ్ తీసుకున్నా మీరు స్క్వేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, అక్కడ డోర్ నాకు కొంచెం ఏరియా ఆక్యుపై చేస్తుంది అండ్ అలాగే ఒక బెడ్ కొంచెం ఏరియా ఆక్యుపై చేస్తుంది. రిమైనింగ్ ఏరియా చిన్నదే 100 SF ఏరియా అనేది. బట్ ఇదే రూము ఒక రెక్టాంగిల్లో తీసుకున్నారు అనుకో మీరు, నాకు ఒక డోర్ ఒక సైడ్కి వస్తుంది అండ్ అలాగే ఒక బెడ్రూమ్ అనేది ఒక పోర్షన్కి వస్తుంది. సో అక్కడ ఏమవుతుందంటే నాకు ఇంకొంచెం ఫీల్ ఉంటుందన్నమాట, ఒక రూమీనెస్. అండ్ అలాగే గ్రూపింగ్, లైక్ వాట్ ఇప్పుడు ఒక మన హాల్లో ఉన్నాం, ఇక్కడ నుంచి మేము ఒక పర్సన్ ఎంటర్ అవుతున్నారంటే డైరెక్ట్ హాల్లోకి వచ్చేలాగా, అక్కడ నుంచి కనెక్షన్ టు ఇంకా నెక్స్ట్ మనం రిలేషన్ ఎక్కడ ఉంటుంది గ్రూపింగ్ అంటే. సో వాడు డైరెక్ట్ బెడ్రూమ్కి వెళ్ళాలంటే బెడ్రూమ్ లాగా, లేదంటే ఇప్పుడు కిచెన్ ఉన్నాడు, కిచెన్కి డైరెక్ట్ కనెక్టివిటీ ఎటు రావాలి, వాడు డైనింగ్కి రావాలి. కిచెన్ నుంచి మీరు మళ్ళీ బెడ్రూమ్ కనెక్షన్ కానీ అలా కాకుండా ఒక గ్రూపింగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేలాగా అలా గ్రూపింగ్ బట్టి మనం పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ దాని తర్వాత ప్రైవసీ అండ్ మోర్ ఓవర్. ఇప్పుడు ఒక హాల్లోకి వచ్చిన పర్సన్కి ఆ బెడ్రూమ్లో ఆ మూల ఏమవుతుందో కనిపించింది అనుకోండి, ఇంక మనం అక్కడ ఫెయిల్ అయిపోయినట్టే. సో ఇలాగా ఇప్పుడు డోర్ అనేది మీరు కార్నర్కి పెట్టినప్పుడు ఏమవుతుంది, డెఫినెట్లీ ఒక యాంగిల్లోనే మీకు బెడ్రూమ్ కనబడుతుంది ఒక హాల్ నుంచి అవడం చూసిన. అండ్ అలాగే విండోస్ కూడా ఒక పర్టికులర్ పోర్షన్లో పెట్టినప్పుడు మీకు బెడ్ అనేది మొత్తం కనబడకన్నా బయట వాళ్ళకి ఎవరైనా. సో మీరు అలా డిజైన్ చేసినప్పుడు ఒక ప్రైవసీ కానీ అండ్ శానిటేషన్, వెంటిలేషన్ వీటన్నిటిని బేస్ చేసుకుని నువ్వు ప్లానింగ్ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటిని సాటిస్ఫై అయిపోతే అదే మీకు వాస్తు. నథింగ్ బట్ దీని నుంచి అవుట్ ఆఫ్ ద వాస్తు అనేది మాత్రం ఏముండదు. వీటన్నిటిని ఫాలో అయి చేసేది మీకు వాస్తు. అంటే మనం సివిల్ ఇంజనీర్స్ ఎంతో చేస్తున్నా కానీ ఎన్ని ప్లాన్స్ ఇప్పుడు మీరు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ మీన్ బెడ్రూమ్ ఎలా ఉండాలి, హాల్ ఎట్లా ఉండాలి, అంటే ఐ మీన్ ఆ కిచెన్ ఎలా ఉండాలి, అంటే ఒక ఏ చిన్నది జరిగినా అక్కడ సివిల్ ఇంజనీర్ ఫెయిల్ అయిపోయినట్టే అని ఒక మంచి పాయింట్ కూడా చెప్పారు. బట్ ఇదే పనులు ఇలానే మేస్త్రీలు కూడా చేస్తున్నారన్న. సో వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా దానికన్నా అంటే సివిల్ ఇంజనీర్ ఒక ప్లాన్ అనుకున్నారు, దానికి మించి ఏదేదో అంటే ఒక ప్లాన్ ఇచ్చినా కానీ దాన్ని ఏదేదో చేస్తున్నారు. సో వాళ్ళు కూడా సివిల్ ఇంజనీర్ అనేవచ్చు అంటారా అయితే మేస్త్రీలు కూడా? సో ఇక్కడ మళ్ళీ ఫస్ట్ నేను ఎక్కడ బాధపడినా అక్కడికి మీరు మేస్త్రీని సివిల్ ఇంజనీర్తో కంపేర్ చేసినా పర్లేదు, కానీ సివిల్ ఇంజనీర్స్ మేస్త్రీలతో నాన్ లైక్ దట్. ఇప్పుడు అతనికి ఉన్న నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ అండ్ అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ మనం చూస్తూ ఉంటే చాలా మంది మేషన్స్ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు బిల్డర్స్ అయి ఉన్నారు. సో వాళ్ళ టెక్నిక్ ఎలా ఉన్నా అండ్ మన ఛానల్ కూడా మనం ఇంతకుముందు వీడియోస్ చూస్తున్నాం.
సో దే నో ఎవ్రీథింగ్. అండ్ మేము ఇనీషియల్ స్టేజెస్లో చాలామంది అలాంటి నేర్చుకుని ఇప్పుడు ఉంటారు చాలామంది మనం ఇంప్రెసివ్ క్యాండిడేట్స్. సో అది ఈక్వలెంట్. కాకపోతే వాళ్ళకి మనకి ఏం మిస్ అవుతుంది అంటే ఇంజనీర్స్కి వాళ్ళకి చాలా కొంచెం టెక్నికల్ డేటా అంటే ఒక ఐఏఎస్ కోర్స్లో ఉండేది కానీ అండ్ కంపల్సివ్ థింగ్స్ చాలా బేసిక్ క్వాలిటీ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ కాదు కొంతమంది ఒక నెగ్లెక్ట్ చేయడం ఆర్ఎల్స్ ఇప్పుడు ఒక సైట్లో ఇంప్రాపర్ ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్ట్రక్చరల్ డిజైన్ పరంగా అక్కడ ఒక బీమ్లో 420 bars ఇస్తాను. అక్కడ ఉన్న మేస్త్రి ఏం చేస్తారంటే ఆల్టర్నేటర్ సో 16 వేసినా పర్లేదు. అతనేమంటాడు నేను ఆల్రెడీ చాలా బిల్డింగ్లు కట్టాను. ఓకే బిల్డింగ్స్ కట్టున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి ఒక చిన్న ఒపీనియన్ కట్టుకొని ఇప్పుడు దానికి ఒక ఏరియా ఆఫ్ స్టీల్ కనుక్కొని అది అక్కడ 4 16లు పడుతున్నాయా లేకపోతే 4 16s 2 12 bars పడుతున్నాయా మీరు క్యాలిక్యులేట్ చేసుకుని చేసినప్పుడు అది చెప్పినప్పుడు వీఆర్ సో ఇంప్రెసివ్ అక్కడ ఎటువంటిది. సో అందుకోసమని ఇప్పుడు మనము మీరు చూస్తే నా ఛానల్లో కూడా మేస్త్రీలకు కూడా ఈ టెక్నికల్ డేటా తెలియాలి. వాళ్ళు కూడా ఒక డ్రాయింగ్ అనాలిసిస్ చేసుకోవాలి. వాళ్ళు కూడా ప్రతిదీ ఐఏఎస్ కోర్సులు ఏముంది క్వాలిటీ ఇష్యూస్ నేర్చుకోవాలనే దాన్ని మనం ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాం ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా. సో ఇలా ప్రతి సెగ్మెంట్లో కూడా మనం మేస్త్రీలు కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్న మనకు ప్రాపర్ బిల్డింగ్స్ అనేది కన్స్ట్రక్ట్. ఫైనల్గా ప్రాపర్ కన్స్ట్రక్షన్ అనేది ఇంపార్టెంట్ అన్న. జనరల్గా మీరు క్వాలిటీ గురించి అది మాట్లాడడం. సో అయితే నేను కొన్ని ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అవి చూసానన్న. వాళ్ళు ఏంటంటే మేస్త్రులు బీమ్ వేస్తారు కదా, బీమ్ వేసినప్పుడు ఫుటింగ్కి బీమ్ వేసినప్పుడు చిన్న మీరు చూసే ఉంటారు చిన్న జరిగింది అనుకో దాన్ని జస్ట్ అరేంజ్ వంచి ఆ బీమ్ని కన్స్ట్రక్షన్ చేస్తారు. సో అలాంటి క్వాలిటీస్ కూడా ఉంటాయి కదా. అయితే యాక్చువల్గా అది కాలం అనమాట. యాక్చువల్గా అది చేయకూడదు 100% క్రాంక్ అనేది అది నాట్ యాక్సెప్టబుల్ ఎట్ ఎనీ కండిషన్. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎదుగుతున్న బేబీకి మళ్ళీ కాలు ఎరగొడుతున్నట్టు వాడు. సో కుదిరినంత వరకు మనం ముందుగానే అది ఎక్కడెక్కడ మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండి అసలు ప్రాపర్ కవరింగ్ అనే అన్ని మెయింటైన్ చేసుకున్నప్పుడు మీకు క్రాంక్ కొట్టాల్సిన అనేది పొజిషన్ అది క్లీన్ కొట్టాల్సింది ఒక జోన్లో అనేది. సో అది కుదిరినంత వరకు అవాయిడ్ చేయడం. బట్ అది జరిగిందంటే మాత్రం మీకు స్ట్రెంత్ అనేది 100% మీకు తగ్గిపోతుంది. సేమ్ లాజిక్ ఇప్పుడు ఎదుగుతున్న బేబీకి వాళ్ళు ఒక కాళ్ళు మెయిన్ ఎక్కడైతే బేస్ ఉంటుందో అక్కడే మీరు మైనస్ చేస్తున్నారు కాబట్టి బెటర్లీ అవి అలాంటి క్లింగ్స్ అవన్నీ అవాయిడ్ చేయడం బెటర్. రైట్ అన్న. ఇంకొకటి పిల్లర్స్తో ఇల్లులు కడతారన్న. లైక్ ఇంకా పిల్లర్స్ లేకుండా ఓన్లీ బ్రిక్స్ కూడా కట్టేస్తారు. సో దానికి దీనికి కంపేరింగ్ విత్ దట్ అంటే పిల్లర్స్ దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంటుందన్న అంటే లైఫ్లో కానీ దాన్ని యొక్క స్ట్రెంత్ చెప్పాలంటే ఇంకా స్ట్రెంత్ అంటే నీకు ఇప్పుడు నార్మల్గా ఒక స్లాబ్ నుంచి మీకు పిల్లర్స్ అనేది లోడ్ బేరింగ్. సో మీకు అక్కడ స్లాబ్ మీద పడే లోడ్స్ అన్ని బీమ్ నుంచి కాలమ్స్ నుంచి సాయిల్ లోడ్ అనేది మీకు ఈక్వల్గా లైక్ మన బేబీ ఎలా అయితే నుంచి ఉంటే ఈ బాడీ నుంచి లెగ్స్ మీద లోడ్ పడుతుందో సేమ్ అలాగే బేబీ పెరిగినట్టు నా బిల్డింగ్ ఉంటున్నప్పుడు అది అలాగే మీరు ఆ ప్లేస్లో ఏం చేస్తున్నారంటే లోడ్ డిస్ట్రిబ్యూషన్ అవ్వకన్నా నార్మల్ అసలు కాలమ్సే అక్కర్లేదు అనేది. అది ఒకప్పుడు మనం ఈ సున్నప్రాయి కట్టేవాళ్ళు కానీ వితౌట్ కాలమ్స్ మీకు మళ్ళీ పైన ఫ్లోర్ వేసినప్పుడు మీకు లోడ్ డిస్ట్రిబ్యూట్ అవ్వదు కదా. సో కింద ఉన్న ఎందుకంటే ఈవెన్ మా ఇల్లే ఉంది పాతది ఒక 30 years ఓల్డ్ అన్నాం. దానికి పిల్లర్స్ లేవు. ఓకే బ్రిక్స్ మీదే కన్స్ట్రక్ట్ చేసి కట్టారు. ఇప్పుడు మేము రీసెంట్గా ఒక ప్లాన్ తీసి ఇంకొక ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేద్దాము అది మా జాయింట్ ఫ్యామిలీ అనుకుంటే పిల్లర్స్ లేవు. సో ఒక్క ఫ్లోర్ అయితే లేకపోవచ్చు ఇంకొక ఫ్లోర్ అయితే ఛాన్స్ ఉండదు అని అన్నారు. సో ఎంతవరకు దాంట్లో క్వాంటిటీ స్ట్రెంత్ ఉంటుంది అని పిల్లర్స్ ఉండదు. ఇప్పుడు నీకు స్ట్రెంత్ మీన్స్ ఇప్పుడు ఒక సాలిడ్ మీద మీకు సాలిడ్ పెడుతున్నారు అక్కడ వరకు అది డిఫరెంట్ మ్యాటర్. బట్ మీకు ఆ లోడ్ అనేది కింద డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉండాలి. మీకు డెడ్ లోడ్స్ పడతాయి, మీ మెటీరియల్స్ లోడ్స్ పడతాయి అండ్ అలాగే నెంబర్ ఆఫ్ లైవ్ లోడ్స్ మీరు ఉంటారు, మీ ఫర్నిచర్ ఉంటుంది. ఈ లోడ్స్ అనేది ఎప్పుడు కూడా మీకు డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. వీటితో పాటు ఎక్స్టర్నల్ లోడ్స్ విండ్ లోడ్స్ ఉంటాయి, సెస్మిక్ లోడ్స్ ఉంటాయి. ఇదంతా అది రెసిస్ట్ చేసుకోవాలంటే ఓన్లీ నాన్ స్ట్రక్చరల్ మెంబర్స్ మీకు బ్రిక్ వర్క్స్ కానీ లేకపోతే వుడెన్ ప్లేట్స్ అది డిస్ట్రిబ్యూట్ అనేది మీకు జరగదు. ఇప్పుడు బ్రిక్ వాల్స్ అయినప్పుడు యూనిక్గా లోడ్ అవుతున్నప్పుడు అంత ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు కదా. యూనిక్గా మీకు డిస్ట్రిబ్యూషన్ జరగాలంటే మీకు రెయిన్ఫోర్స్మెంట్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే ఎందుకంటే ఒక ఆర్సీసీ స్ట్రక్చర్ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తాయి లోడ్స్ అనేది. అండ్ మీకు బ్రిక్ వాల్స్ కూడా ఏంటంటే దానికి కొంచెం హెల్ప్ చేస్తాయి. ఓకే సపోర్టివ్ లోడ్ బేరింగ్ స్ట్రక్చర్స్గా హెల్ప్ చేస్తాయి. కానీ ఇప్పుడు నేను వాల్ కట్టాను
సో పైదానికి దీనికి లో డిస్ట్రిబ్యూటర్ కొంచెం వరకు నాకు సపోర్ట్ చేస్తుంది. బట్ దాని మీద ఫుల్ ఓన్లీ బ్రిక్ వర్క్ మీద మనం కట్టడం అనేది అండ్ ఇంప్రాపర్ రైన్ఫోర్స్మెంట్ కూడా డేంజరే కదన్నా. అది 100% డేంజర్. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మేస్త్రిలో మంచి కట్టి అదే క్వాలిటీ స్టాండర్డ్ ఫాలో ఉంటారు. ఇంప్రాపర్ ఎన్ఫోర్స్మెంట్, నేను ఆల్రెడీ ఒక బిల్డింగ్ కట్టాలి, ఈ రాడ్ పెట్టచ్చులే, ఏం కాదు. సో బేసిక్గా మీకు డ్రాయింగ్ అనేది నార్మల్గా అయితే మేము ఇష్యూ చేయం. మీకు డ్రాయింగ్ అనేది ఇచ్చినప్పుడు ఏదైతే ఉందో, అండ్ సేమ్ థింగ్ మీరు అండర్ ఎన్ఫోర్స్మెంట్ పెట్టద్దు, ఓవర్ ఎన్ఫోర్స్మెంట్ పెట్టద్దు. ఓకే, ఆ బేబీకి మీరు తినేదానికన్నా తక్కువ పెట్టినా ప్రమాదమే, అండ్ అలాగే ఎక్కువ పెట్టే ఒబిసిటీ వస్తుంది. సో సేమ్ థింగ్ అక్కడ నాకు ఏదైతే మేము డ్రాయింగ్ ఇస్తున్నామో, నాకు ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో మీరు అంతా నాకు ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఎట్లా అంటే పిల్లర్స్ లైక్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, ఒక సైజ్ ఆఫ్ రాడ్ పెట్టినప్పుడు అవును, ఏ ప్లాన్ ఇస్తే ఆ ప్లాన్ ఆ ప్లాన్ ప్రకారం చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు మార్చాలి అనుకున్నప్పుడు ఒక స్ట్రక్చరల్ ఎగ్జిక్యూటర్ లేకపోతే బిసైడ్ ఒక మీరు మ్యూచువల్ కాన్సెంట్రేట్ తీసుకున్నప్పుడు, సో ఒక ఏరియా ఆఫ్ స్టీల్ బట్టి అక్కడ మీకు రీప్లేస్మెంట్ రాడ్ ఏమొస్తుంది అనేది చూసుకుని దాని ప్రకారం మనం చెప్తాం, దాని ప్రకారం మార్చుకోవచ్చు. ఇంకా క్యూరింగ్ అన్న, మరి క్యూరింగ్ కూడా అంటే చాలా మంది క్యూరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటారు. బట్ దానికి ఒక సివిల్లో ఒక స్టాండర్డ్స్ ప్రకారంగా ఒక 28 days అట్లా ఉన్నా సరే ఎక్కువ చేయరు కదా కొంతమంది. అంత దానివల్ల ఎట్లాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి? క్యూరింగ్ నథింగ్ బట్ మనం ఇప్పటి నుంచి బేబీ కాన్సెప్ట్లో ఉన్నాం కాబట్టి ఈక్వలెంట్ ఫీడింగ్ అనుకోవచ్చు. రైట్. సో ఒకనొక టైంలో ప్రాపర్గా నీకు గ్రో అయ్యే టైంలో మీరు పెట్టడం ఎంత ఇంపార్టెంట్. ఒక స్లాబ్ వేసాం, ఫస్ట్ 3 days క్యూరింగ్ అనేది మీకు చాలా క్రూషియల్ థింగ్. అండ్ తర్వాత నెక్స్ట్ 4 days, అంటే ఓవరాల్ ఫస్ట్ 7 days కూడా మీకు ఆల్మోస్ట్ 60% ఆఫ్ ది వాటర్ అనేది అది తీసుకుంటుంది. కాబట్టి అక్కడ మీరు ఫుల్ క్యూరింగ్ పెట్టుకోవాలి. అండ్ మనకి క్యూరింగ్ షెడ్యూల్ వచ్చేప్పుడు ఆల్మోస్ట్ మనకు 28 days ఉంటుంది. అంతవరకు కూడా మీరు ఉంచితే సో సాటిస్ఫైడ్గా మంచి బిల్డింగ్ వస్తుంది. బట్ ల్యాక్ ఆఫ్ వాటర్ ఇష్యూస్ వీటి వల్ల అట్లీస్ట్ మన 14 to 20 days, 25 days దాకా కూడా మీరు వాటర్ అనేది అలాగే ఉంచగలిగితే మంచి బిల్డింగ్ అయితే మీకు ఫామ్ అవుతుంది. అంటే ఓకే అన్న, సైట్లో జనరల్గా కన్స్ట్రక్షన్ టైంలో స్లాబ్ వేసినప్పుడు వాల్స్ పెట్టినప్పుడు చిన్న చిన్న హోల్స్లా కనిపిస్తూ ఉంటాయి. లైక్ అది కవర్ చేయడానికి పెద్దగా ఎక్కువగా చూడరు. సో దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయన్న? దాని ఏదైనా మీకు వచ్చిన తర్వాత ఎలాంటివి వస్తాయి అనే దానికన్నా ముందు ఇప్పుడు మీరు తెలియక ఇక్కడ ఒక టర్మ్ కరెక్ట్ వాడారు, కవర్ చేయడానికి అన్నారు చూడండి, ఆ కవరింగ్ అనేది లేకపోవడం వల్ల అవి జరుగుతుంటాయి అనమాట. సో ఏంటంటే మనము క్లియర్ కవర్ అనేది మెయింటైన్ చేయాలి. ఒక కాలంకి అయితే 40 mm, బీమ్స్కి అయితే 20-25 mm, స్లాబ్కి అయితే 20 mm. సో కవర్ బ్లాక్స్ అనేది పెట్టాలి. అది పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ రాడ్లు అనేది డైరెక్ట్ మీకు స్లాబ్ టచ్ అయినప్పుడు రాడ్లు కనపడ్డాం, సో అయిపోతాయి, అవి కరోషన్ అవుతాయి. అట్ ద సేమ్ టైమ్ ఈ కాలమ్స్ లో ఈ రాడ్లు పక్క వచ్చినప్పుడు అక్కడ మీకు ప్రాపర్ కాంక్రీట్ వెళ్ళకపోవడం వల్ల మీకు అక్కడ ఈ హనీ కోమ్స్ రావడం. ఓకే. సో ఆ హోల్స్ ని మనం హనీ కోమ్స్ అంటాం అనమాట. ఆ హనీ కోమ్స్ రావడం అండ్ అలాగే ఈ రిపీటెడ్ ప్రాసెస్ లో మనకి ఇది బాగా జరుగుతూ ఉంటాయి అనమాట. వీళ్ళు ఎవరైతే కవరింగ్ మిస్ చేస్తుంటారు, ఇది మాత్రం మనం పర్టికులర్గా మెయింటైన్ చేసుకుంటే ఆల్ సైడ్స్ కవరింగ్ అనేది. అండ్ షట్టరింగ్ కూడా మీరు గ్యాప్స్ కానీ ఇవేం లేకన్నా, లీకేజ్ ఏం లేకన్నా 100% మనం కంట్రోల్ చేసుకుంటే వీలైనంత వరకు మనకి ఈ హనీ కోమ్స్ అనేవి ఆగిపోతాయి. ఒకవేళ ఇంకా అప్పటికి హనీ కోమ్స్ వచ్చినాయి, అప్పుడు మీరు అడిగినట్టు ఏం చేయాలనుకుంటే మనకి ఏదైతే ఈ GP2 కెమికల్స్ ఉన్నాయి, మనం వాటితో ఫిల్లింగ్ చేసుకుంటూ ఉంటే మంచి స్ట్రెంత్ అయితే ఉంటుంది. రైట్ అన్నప్పుడు మనం కవరింగ్ మాట్లాడుతున్నాం కదా, జస్ట్ ఆ సిచ్యువేషన్ అలాంటప్పుడు ఒక్కొక్క టైంలో ఓకే ఎంత కవర్ చేసినా ఎంత కంప్లీట్ చేసినా ఒక చిన్న హోల్స్లో ఒక ఐరన్ కనుక బయటకు కనిపించినప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది కరోజన్ అనేది. ఐరన్ ఒక కాంక్రీట్లో ఎన్ని రోజులు ఉన్నా దాని లైఫ్ బాగానే ఉంటుంది. వన్స్ అది మన సరౌండింగ్ హెయిర్తో అది రియాక్షన్ జరిగినప్పుడే కదా కరోజన్ స్టార్ట్ అయ్యింది. అలాంటి కేసెస్లో బిల్డింగ్ లైఫ్ కూడా తగ్గిపోద్ది. సో అట్లాంటివి రాకుండా ముందే ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలన్నా? సో నైస్ క్వశ్చన్. యాక్చువల్గా మనము ఎక్కడైనా ఇలాగ మనము ఫిల్లింగ్ చేసేటప్పుడు కానీ సో నార్మల్గా ఎవరైనా ఫాలో అవ్వాల్సింది అంటే క్లయింట్స్ మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏవైనా బైండింగ్ వైర్స్ కానీ మేకులు కానీ దాన్ని కొట్టి బయటకు ఉంటాయి. అక్కడ ఫిల్లింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఇది ఏంటంటే వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుని మీకు రస్ట్ పడడానికి, సో రస్ట్ పట్టే కొద్ది ఏమవుతుందంటే మీకు లైఫ్ తగ్గిపోవడానికి ఉంటుంది. ఒక హనీ కొమ్మ ఒక మీకు రాడ్ కనబడుతుందా, ఏది కనబడుతుందా బయటకు ఎక్స్పోజ్ అవుతుందంటే వీలైనంత వరకు అది కనబడకన్నా మీరు దాన్ని ఒక ఈ సిమెంట్తో మళ్ళీ ఫినిష్ చేసుకుంటే
అది బెటర్ ఉంటుంది. అండ్ మీకు ఈ రస్ట్ అనేది ఆల్రెడీ పట్టింది అండ్ అలాగే లోపల ఇంకా అవ్వకూడదు, రస్టెడ్ స్టీల్ వాడుతున్నారు, అలాంటప్పుడు ఏం చేయాలని మీకు మార్కెట్లో ఆల్రెడీ కరో ప్రోడక్ట్ ఇలాంటివి చాలానే మనకి అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయన్నమాట. మీరు కాంక్రీట్తో మిక్స్ చేసుకున్నప్పుడు ఈ కరో ప్రోడక్ట్ లాంటివి యూస్ చేస్తే 100% మీకు బెటర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. రైట్. సివిల్ ఇండస్ట్రీలో ఎంత అడ్వాన్స్గా ఉన్నా ఇంకా అడ్వాన్స్ అవుతూనే ఉన్నారన్న. ఎందుకంటే టాలెస్ట్ బిల్డింగ్ ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ పైగా ఎత్తి కట్టే క్యాపబిలిటీ ఓన్లీ సివిల్ ఇంజనీర్స్ వరకు ఉంది. లైక్ అట్లాంటప్పుడు ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీని ఎట్లా అడాప్ట్ చేసుకోవచ్చు? ఇప్పుడైతే ఏ వచ్చేసింది, చాట్ జీపీటీ అని చాలా వచ్చినాయి, ఇంకా ఎట్లాంటి అడ్వాన్స్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవచ్చు? సో అడ్వాన్స్ టెక్నాలజీ అంటే మీరు ఇంకో థింగ్ ఆలోచిస్తే డే బై డే మా కన్స్ట్రక్షన్ అండ్ ఈ ఫాలోఅప్స్ ఎవ్రీథింగ్ చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఒక మార్కింగ్ తీసుకుంటే సో టోటలైజేషన్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ డే బై డే ఒక ఆటోమేషన్ వస్తున్నప్పుడు ప్రతి దాంట్లో ఎలా అయితే మాకు మన టెక్నాలజీ అవుతుంది, సివిల్లో కూడా డే బై డే మా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో టోటలైజేషన్ దగ్గర నుంచి అండ్ అలాగే ఇప్పుడు మీరు ఇందా చెప్పుకున్నట్టు సైట్ ఫాలోఅప్ చేయాలి. సో ఎవ్రీథింగ్ యాప్స్ ఉన్నాయి. వాట్ నేను నా టీం అంతా అసైన్ చేసేసి యాప్లో ఎంటర్ చేసుకుంటే ఎవ్రీ టైం వాళ్ళకి వెళ్తుంది. అండ్ అలాగే నేను బిఏఎం చేసుకోవడానికి కానీ అండ్ అలాగే నేను వర్చువల్గా ఇప్పుడు నేను డిజైన్ చేసింది నేను ప్రెజెంట్ చూసుకోవడానికి కానీ ఎవ్రీథింగ్. సో సివిల్లో కూడా మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు అండ్ మోర్ ఓవర్ ఎవరైతే నెక్స్ట్ ఇటు వస్తున్నారు ఇంజనీర్స్ అండ్ ఎంటర్ప్రెనర్స్, ఇంత రిస్క్ ఆఫ్ థింగ్స్ కూడా లేవు. అంటే ఈవెన్ ఇంక్లూడెడ్ మీ మా పాత వాళ్ళు ఎంతైతే కష్టపడ్డారో అంత లేదు. సో ఈ టెక్నాలజీ డెవలప్ అవడం వల్ల మాకు చాలా యూస్ఫుల్ థింగ్స్ ఉన్నాయన్నమాట సివిల్లో. రైట్ అన్న. ఒకప్పుడు అంటే ప్లాన్ గీయాలంటే పెన్ అండ్ చార్ట్ పేపర్ గీసారు, ఇప్పుడు సాఫ్ట్వేర్స్ వచ్చాయి. లైక్ అట్లనే ఇప్పుడు ఒక ఏరియాని కొలవాలి అంటే త్రూ శాటిలైట్ విజువల్ తోటి కూడా చేస్తున్నారు, ఈజీ అయిపోతుంది, అంత వరకే అడ్వాన్స్గా ఉన్నారు. ఒక డ్రాఫ్టర్ తీసుకుని మళ్ళీ ఫిజికల్ మెజర్మెంట్ అసలు డ్రాయింగ్ జస్ట్ ఆటోకేడ్ ప్లాన్ అండ్ ఎవ్రీథింగ్ ఏదైతే టెక్నాలజీ గ్రోత్ అవుతుందో మన సివిల్లో ఆల్మోస్ట్ మేము. కాకపోతే ఇందులో మాకు ఏంటంటే ఒక ఫ్యూచరిస్టిక్ ఎన్ని ఆటోమేషన్స్ ఇన్ని వచ్చినా కూడా లేబర్ మేనేజ్మెంటు అండ్ అలాగే లేబర్తో వర్క్ చేయించడం అనేది పర్మనెంట్. ఎంత చార్జ్ పెట్టి ఎన్ని పెరిగినా కూడా సివిల్ కన్స్ట్రక్షన్కి మాత్రం దానివల్ల మనకి హైలీ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే అవన్నీ లేబర్తో ప్రాపర్గా వర్క్ చేయించడం ఇట్ ఈస్ ఎటర్నల్ ఆల్వేస్. సో దానివల్ల మాకు వచ్చిన డేంజర్ లేదు, కానీ అది మాకు బాగా యూజ్ అవుతుంది టెక్నాలజీ అనేది. రైట్ అన్న. ఇప్పుడు ఒక సివిల్ ఇంజనీర్కి అంటే ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న థింగ్స్ చూస్తే ఇవన్నీ అవసరం అన్న. అంటే ప్లానింగ్ అంటున్నారు, ఎగ్జిక్యూషన్ అంటున్నారు, లైక్ సైట్ ఇంజనీర్, లైక్ డిఫరెంట్ ఉన్నాయి. ఇవన్నీ ఒక సివిల్ ఇంజనీర్కి అవసరం అన్న. ఇప్పుడు బ్రిడ్జెస్ కట్టేది సివిల్ ఇంజనీరింగ్, బిల్డింగ్స్ కట్టేది సివిల్ ఇంజనీరింగ్. అన్నీ తెలుసుకోవడం వల్ల చేసే పని చాలా తేలిగ్గా అవుతుంది. సో సివిల్ ఇంజనీర్ అనే అతనికి మీకు కాస్ట్ కంట్రోల్ తెలియాలి, కాస్ట్ మేనేజ్మెంట్ తెలియాలి, ప్రాఫిట్ మేనేజ్మెంట్ తెలియాలి, అండ్ అలాగే వాడి హెల్త్ కండిషన్, వాడి వెల్నెస్ తెలియాలి, అండ్ దాంతోపాటు క్వాలిటీ ఇష్యూస్ తెలియాలి. మనం కట్టే బిల్డింగ్ ఎవరో ఒకరు డ్రాయింగ్ సేమ్ ఇందాక మన స్టోరీలో చెప్పుకున్నట్టు గుడ్డిగా ఒకరు డ్రాయింగ్ ఇచ్చారు మనం ఫాలో అవుతాం. అసలు ఆ డ్రాయింగ్ నువ్వు ఎందుకు ఫాలో అవుతున్నావు, వై అనేది నీకు తెలియాలి. సో నీకు స్ట్రక్చరల్ డీటెయిల్స్ తెలియాలి, మీ ఇల్లు నువ్వు కట్టుకోవడానికి నీకు ప్లాన్ చేసుకోగలగాలి. మీరు ఒకప్పుడు చూసుకుంటే ఇన్ని క్రాఫ్ట్స్ లేవు. అవును, సివిల్ ఇంజనీర్ ఒకటే మీకు ఏది కట్టాలన్నా మొత్తం ఒక సివిల్ ఇంజనీర్ ఇన్ని క్రాఫ్ట్స్ లేవు. సో సివిల్ ఇంజనీర్కి అన్నీ తెలియాలి. మీకు ఒక గ్రేట్ ప్రోవర్బ్ కూడా ఉంటుంది అనమాట, సివిల్ ఇంజనీర్ ఇస్ ద 19th century ఆర్కిటెక్ట్ అని చెప్తారనమాట. ఒక సెంచరీ మొత్తానికి సివిల్ ఇంజనీర్ అంటే ఒక ఆర్కిటెక్ట్ అని చెప్పి. సో సివిల్ ఇంజనీర్ అనేవాడు ఒకటే, ఇన్ని క్రాఫ్ట్స్ లేవు. అవునన్న, మనం జనరల్గా వింటూ ఉంటాం కదా, ఆ బ్రిడ్జ్ కట్టింది ఎవరంటే ఒకరి పేరు వస్తుంది. అంటే అక్కడ ఎంతమంది వర్క్ చేస్తారు, సైట్ ఇంజనీర్ వర్క్ చేస్తారు, స్ట్రక్చరల్ ఇంజనీర్ వర్క్ చేస్తారు, అన్నీ చేసినా సరే ఇంజనీర్ ఒకటే, అతని పేరే వస్తుంది. లైక్ అట్లా అతనికి అన్నీ తెలిసి ఉన్నాయి కాబట్టి ఈజీగా హ్యాండిల్ చేస్తారు. ఈజీ అన్నీ తెలిసినప్పుడే మనకి తేలిక అవుతుంది ఇందా చెప్పుకున్నట్టు. ఓకే అన్న, అంటే సివిల్ ఇంజనీరింగ్లో ఇంత ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్న. యాక్చువల్లీ మీరు చూసుకుంటే ఒక లాయర్కి లాభం అనేది క్రైమ్స్ పెరిగినప్పుడు ఉంటుంది, అండ్ అలాగే డాక్టర్కి వచ్చేప్పటికి రోగాలు పెరిగినప్పుడు లాభం ఉంటుంది. కానీ సివిల్ ఇంజనీర్ లాభం అనేది దేశం అభివృద్ధి అవుతున్నప్పుడు ఉంటుంది. రైట్, ఒక దేశం అభివృద్ధి అనేది దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మాత్రమే ఉంటుంది. అవును, ఒక అంటే జనరల్గా ఒకప్పుడు హైదరాబాద్కి ఇప్పుడు హైదరాబాద్కి ఎంత తేడా ఉందో, లైక్ అట్లనే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు మన హైదరాబాద్ అటు సైడ్ వెళ్ళామంటే ఫారెన్ కంట్రీస్ లా అభివృద్ధి అనేది చూపించాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించాలంటే అగైన్ మళ్ళీ సివిల్ ఇంజనీరింగ్ చూపించాలి. కానీ వాళ్ళకి ఫ్యూచర్ లేకుండా పోతుంది. లైక్ దట్
రెగ్యులర్ సైట్ ఇంజనీర్స్ నుంచి ఎంటర్ప్రినర్స్ వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది. రైట్ అన్న. వెల్ అన్న, ఒక సివిల్ ఇంజనీర్స్కి కానీ స్టూడెంట్స్ కానీ మీరు ఇచ్చే సలహా ఏంటన్న? సలహా కాదు, నేను ఒక మాట చెప్తాను. మీరు ఎంత నాణ్యత గల ఎడ్యుకేషన్ నాలెడ్జ్ నేర్చుకుంటారో అంత నాణ్యత గల బిల్డింగ్ అయితే మీరు కన్స్ట్రక్ట్ చేయగలరు అనమాట. ఎందుకంటే ఒక బిల్డింగ్ అనేది కేవలం ఇటుకలు కాలమ్స్తో మనం కట్టేది కాదు, ఎన్నో ఆశలు వాళ్ళ కళలతో మనం కట్టేది అనమాట. సో ఇంతే మీరు ఆశతో కళలతో ఒకవేళ మీరు కట్టుకోవాలి, మీకు కెరీర్ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు మన హెచ్ఆర్సీ ఎప్పుడు కూడా మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది అండ్ ఆల్వేస్ వెల్కమ్స్ యూ. సో అండ్ అలాగే మీరు ఒకవేళ ఓన్ హౌస్, మీ డ్రీమ్ హౌస్ అనేది ఒక క్వాలిటీగా మీరు కట్టుకోవాలి అనుకునేటప్పుడు అండ్ అది ఒక ఇంజనీర్ పర్ఫెక్షన్లో జరగాలి అండ్ దానికి కూడా మీకు ఒక గ్యారంటీ కావాలి. ఇంతకాలం ఒక మంచి డిజైనింగ్ అండ్ ఒక మంచి మెటీరియల్, ఒక మంచి క్వాలిటీ, మంచి పీపుల్, ఈ రిలేషన్ మొత్తం మీకు కావాలి అండ్ విత్ టైమ్ అండ్ విత్ మనీ ఎవ్రీథింగ్ సాటిస్ఫై అవ్వాలనుకుంటే మీరు ఎప్పుడైనా కూడా మన హెచ్ఆర్సీని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు మాకు. థ్యాంక్ యూ.